ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అన్నీ ఉందిలే, హీరోలకు కూడా వాచ్లు అంటే ఇష్టం, గాగుల్స్ అంటే ఇష్టం, టీ షర్ట్లు అంటే ఇష్టం. అందుకే అల్లు అర్జున్ గారిని ఫాలో అవుతున్నారు కాబట్టి. సో ఇవి కూడా ఉంటాయి కదా డిస్కషన్. ఉంటాయి. ఏదైనా ఇచ్చారా గిఫ్ట్? అల్లు అర్జున్ గారు బన్నివాస్ గారు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, ఫుల్ వైరల్ అయిపోయింది. ఒక వాచ్ ఇచ్చారు 20 lakhs తో 25 lakhs తో అని. ఎవరికి? బన్నివాస్ గారికి. నాకు ఇది ఇచ్చారుగా. ఓ సినిమా సింగిల్ 10 కోట్ల రెమ్యునరేషన్ విన్నాను దీనికి కూడా. రెవెన్యూస్ అది కాదు, ఇప్పుడు రెవెన్యూ చూస్తారుగా. సినిమాలో చెప్పినట్టు గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ యాటిట్యూడ్, లేదా మాస్ బాయ్. మనం ఏంటి అసలు రియల్ లైఫ్ లో? నేను మాస్. అటర్ మాస్. అవునా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లా ఉండాలనుకుంటాను, కానీ డే టైం కుదరదు, నైట్ టైం కూడా కుదరదు. ఓకే, ఈవినింగ్ టైమ్స్ లో కుదురుతుంది కొన్నిసార్లు. ఓకే. డే టైం అందరినీ కలుస్తూ ఉంటాం, అందరితో మీటింగ్లు అయ్యి ఉంటాయి. అక్కడ నేను నా దాంట్లో ఉండలేను, సాయంత్రం నైట్ పడుకుని పోతాను. ఈవినింగ్ ఒకటే నాకు నా ఫ్రెండ్స్ దగ్గర ప్లేస్ దొరుకుతుంది, లేకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి మన ఇద్దరం అలా వెళ్తాం కదా పక్కకి, అక్కడ దొరుకుతుంది ఆటోమేటిక్. అవును, మరి అది ఇప్పుడు మాస్ ఉన్నప్పుడే కదా లవ్, లేకపోతే బ్యాడ్ బాయ్ యాటిట్యూడ్ ఏదో ఉంటేనే కదా. అప్పుడు తెలియదు ఈ డైలాగులు, అప్పుడు తెలిస్తే అప్పుడే వాడేద్దాను కదా, అప్పుడే వాడేద్దాను. లేకపోతే ఈ లోపు ఈ మధ్యలో చేసిన సినిమాలను పెట్టేద్దాను. నాకు ఈ సినిమాతో తెలిసిన ఓహో ఇలా కూడా ఉంటాయి అని. లవ్ ట్రాక్ ని లేకపోతే మీ లవ్ స్టోరీని ఏదైనా సినిమాలో వాడింది ఉందా? లేదు 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 లేదు. అది మొత్తం కాదు, కొంచెం ఉంటాయి కదా కొన్ని సీన్లు. డెఫినెట్ గా ఏ హీరోకైనా అనిపిస్తుంది కదా మన రియల్ లైఫ్ లో ఒకసారి రియల్ లైఫ్ లో. లవ్ స్టోరీ అంటే ఏంటి? మన అమ్మాయిని చూస్తాం, అమ్మాయి మనల్ని చూస్తుంది. సినిమాలో మీరు చూసేది అదే కదా. సాహసాలు ఉంటాయి కదా. సాహసాలు అయ్యి నాకు తెలిసి అంత ఏంటి, అంత ఇప్పుడు సాహసాలు అంత ఇంకా జరుగుతున్నాయి. అలాగా గిఫ్ట్లు ఇచ్చి అట్లేముండదు లైఫ్ లో, ఇంప్రెస్ చేయటం ఆ వయసులో ఉండొచ్చు, ఆ వయసులో ఉండొచ్చు. బట్ ఆ వయసుకే నేను చాలా రోజుల నుంచి ఈ వేరే ఆటలతో క్రికెట్ వాటితో ఎంగేజ్ అయిపోయి కొంచెం ఈ సినిమాటిక్ ఇది ఉండేది కాదు. సిస్టర్ కూడా మూవీలో ఎవరా? ఎవరు? వైఫ్. తక్కువే. ఓకే, తనకు నచ్చింది ఏంటి మీ మూవీలో? ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఇష్టం నావి. ఎంటర్టైన్మెంట్ ఇష్టం ఎక్కువ. సో ఇంట్లో మీరు ఎంటర్టైన్మెంట్ లేకపోతే చాలా సీరియస్? నేనా? డిపెండ్స్, సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ లేకుండా నేను కామెడీ చేస్తే పిచ్చోడు అనుకుంటారు అక్కడ. ఎంత భారీ అయినా ఎవరైనా ఎవరినెవరు డామినేట్ చేస్తారు? అలా ఏముండదండి. మీరు ఇంకా ఒక 10-15 ఏళ్ల క్రితం ఇలాగే మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజుల్లో డామినేషన్ ఎవరి స్పేస్ వాళ్ళది, ఎవరి వాళ్ళు వెరీ మచ్ క్యాపబుల్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా అమ్మాయిలు తీసుకుంటారు. ఎవరి డెసిషన్లు వాళ్ళవి. అంటే ఇప్పుడు నా సినిమా డెసిషన్లు నావి, ఇంటికి సంబంధించినవన్నీ మా వైఫ్. తప్పు జరిగితే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? తప్పులు జరగవు, అదే అంటున్నాను. తప్పు జరిగితే ముందు సారీ చెప్పాలి, తర్వాత అసలు నాకైతే తప్పులు జరగవు. మనం కరెక్ట్గా ఉంటే తప్పులు జరగవు. ఓకే, కూల్ లైఫ్ అన్నమాట. కూల్.